ఈరోజు మగువా ఓ మగువా సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చంటి తాడు సహాయంతో సింధూర గదిలోకి వెళ్లడం చూసిన చామండి తన బావతో కలిసి ఒక ప్లాన్ వేస్తుంది. చంటి ఎక్కి వెళ్లిన తాడుని తన బావతో చెప్పి తీయించేస్తుంది. తర్వాత తనైతే ముందు నుంచి వెళ్లి భోజనం ఇచ్చినట్టుగా భోజనం పట్టుకుని వెళ్లి తలుపు తడుతూ ఉంటుంది. సింధూర, భోజనం తెచ్చాను, తలుపు తీ అని సందు లేకుండా తలుపు కొడుతూనే ఉంటుంది. ఇక లోపల ఉన్న చంటి అయితే పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ తను ఎక్కి వచ్చిన తాడైతే కనిపించదు. తర్వాత ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఒక దగ్గర దాంకుంటాడు. అంతలో సింధూర వెళ్లి తలుపు తీస్తుంది. చాముండి లోపలికి వచ్చి భోజనాన్ని సింధూరాకిచ్చి గదంతా వెతుకుతూ ఉంటుంది. ఏంది ఎతుకుతున్నావు అని సింధూర అడిగితే, ఏం లేదు, నీ గదంతా శుభ్రంగా ఉందా లేదా అని చూస్తున్నాను. నిన్ను చూసుకోవలసిన బాధ్యత అత్తమ్మ నాకు అప్పగించింది. నువ్వు ముందు భోజనం చెయ్యి, లేకపోతే అత్తమ్మ నన్ను తిడుతుంది అంటూ రూమ్ మొత్తం మళ్ళీ వెతికేస్తుంది. చంటి ఎక్కడ కనిపించకపోయేసరికి మంచం కింద ఏమైనా దాక్కున్నాడా అని అనుకుని కావాలని గ్లాసుని కింద పడేసి ఆ సాగుతో మంచం కింద వంగి చూస్తుంది. కానీ అక్కడ కూడా లేకపోయేసరికి నిరాశగా, సరే సింధూర, జాగ్రత్తగా పడుకో అని తను బయటకు వచ్చేస్తుంది. బయటికి రాగానే చాముండి వాళ్ళ బావ, చంటి లోపల కనిపించాడా అని అడుగుతాడు. లేదు, అసలు వాడు ఎలా మాయమైపోయాడో నాకు అర్థం కావడం లేదని చాముండి చెప్తూ ఉంటే, అందులో అర్థం కాకపోవడానికి ఏముంది, వాడు పై నుంచి కిందకి దూకేశాడు, అది నా కళ్ళారా చూశాను అని చెప్పి ఈ విషయాన్ని అత్తమ్మకి చెప్దాం పదా అని అంటాడు. చాముండి అయితే అత్తమ్మ అస్సలు నమ్మదు. రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తేనే ఆ రోజు నమ్మలేదు, ఇప్పుడు మనల్ని తిడుతుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దామనుకుంటే కుదరలేదు, తప్పించుకున్నాడు అని చాముండి చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందేమో అని నాకు డౌట్గా ఉంది అని వాళ్ళ బావ చెప్పడంతో, చంటి వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు, ఆఖరికి మామయ్యతో సహా. ఇప్పుడు మనం వెళ్ళి చెప్పినా కూడా మనల్నే తిడతారు, ఇంకా నోరు మూసుకొని పద అని ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. సింధూర తన మెడలో ఉన్న తాళి గురించి ఆలోచిస్తూ, నా మెడలో ఉన్న తాళి ఎవరికంటా పడినా ప్రమాదమే, ఎవరి ద్వారానో అత్తమ్మకు తెలిసి నన్ను నిలదీయక ముందే జరిగిన విషయాన్ని నేనే చెప్పేస్తే మంచిది అనుకుని తన గదిలో నుంచి కిందకొస్తుంది. అంతలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటే సింధూర ఫోన్ ఎత్తపోతూ ఉంటుంది. కానీ చెంచలమ్మ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతూ ఉంటుంది. విజయమ్మని, రాత్రి నిద్ర సరిగా పట్టిందా లేదా కనుక్కుందామని ఫోన్ చేశాను. ఎందుకంటే కళింగ నీ మీద అటాక్ చేశాడంట కదా, పైగా నీ కళ్ళ ముందే నీ కోడలికి తాళి కూడా కట్టబోయాడంట. ఒకవేళ వాడు నిజంగా తాళి కట్టేసి ఉంటే వాడితో కాపురానికి పంపించుండేదానివా అని అడుగుతుంది. చెంచలమ్మ కోపంతో, నోరు మూయి, మాట అదుపులో పెట్టుకుని మాట్లాడు అని కోపంగా చెంచలమ్మ అనడంతో, అదుపు పొదుపు ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళకు చెప్పుకో, జరిగిన విషయం తెలిసింది కాబట్టి అడుగుతున్నా, అడిగిన వాళ్ళందరినీ నోరు మూసుకొని ఇలాగే చెప్తావా? అయినా వాడి కన్ను నీ కోడల మీద పడిందన్నమాట, వాడసలే మూర్ఖుడు అని విజయం అంటూ ఉంటుంది. ఒకవేళ వాడు తాళిగాన కట్టి ఉంటే వాడిని అక్కడే 1000 ముక్కలు చేసి కాకులకు గద్దలకు వేసి ఉండేదాన్ని. ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడు కాబట్టి వదిలేశా. నా అనుమతి లేకుండా ఎవరు తాళి కట్టినా నా చేతిలో చస్తారు అని చెంచలమ్మ చెప్తూ ఉంటుంది. అది విన్న సింధూర భయపడిపోతుంది. చంటి తాళి కట్టాడు అన్న సంగతి అత్తమ్మకు తెలిస్తే చంటిని కూడా చంపేస్తుందా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత చెంచలమ్మ ఫోన్ పెట్టేసి సింధూరతో అంటూ ఉంటుంది, నలుగురు 4 రకాలుగా మాట్లాడే మాటలను పట్టించుకోవాల్సిన పని లేదు సింధూర, నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత నాది. ఎవడైనా నీ మెడలో తాళి కట్టాలి అన్న ఆలోచన వస్తేనే వాడు నా చేతిలో చచ్చినట్లే లెక్క. జరిగిన విషయాన్ని ఒక పీడకలగా భావించి మర్చిపో అని చెప్తుంది. తర్వాత పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పి తన భర్తతో కలిసి బయలుదేరి వెళ్తుంది. కళింగ మనిషి చెంచలమ్మ ఇంటి చుట్టూ దాంకుని ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటాడు. తర్వాత చెంచలమ్మ తన భర్తతో కలిసి బయట వెళ్లడం చూసిన అతను వెంటనే కళింగకు ఫోన్ చేసి చెంచలమ్మ బయటికి వెళ్లిన విషయాన్ని చెప్తాడు. సింధూర తన మెడలో తాళి కట్టిన విషయాన్ని చెంచలమ్మకు చెప్పాలి అనుకుంటుంది, కానీ చెంచలమ్మ మాటలకు భయపడి చెప్పకుండా దాచేస్తుంది. చంటి నా మెడలో తాళి కట్టాడు అన్న విషయం అత్తమ్మకు తెలిస్తే నిజంగానే చంపేస్తుందా అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చంటి సింధూరను చూసి, అమ్మాయి గారు, ఏంది ఆలోచిస్తున్నారు, కాఫీ కావాలనా అని అడుగుతాడు. సింధూర తీసుకురమ్మని చెప్తుంది. కాఫీ తీసుకురావడానికి చంటి లోపలికి వెళ్ళగానే సింధూర తన చీర కొంగుని తల మీద కప్పుకొని బయటికి వెళ్తుంది. సింధూర బయటికి వెళ్లడం చూసిన కళింగ మనిషి మళ్లీ ఫోన్ చేసి
సింధూరు కూడా బయటికి వెళ్తుంది అని చెప్తాడు. జరగబోయే ఎపిసోడ్లో చెంచలమ్మ ఇంట్లో వాళ్ళందరి ముందు ఇలా చెప్తూ ఉంటుంది. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. సింధూరకి పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది.